నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పసుపు కుంకుమ సంబరం, పింఛన్ ఉత్సవం. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి ఫరూక్, ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యే భూమా. ఆలగడ్డలో ఘనంగా పసుపు కుంకుమ సంబరం, పింఛన్ ఉత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అఖిల. మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల పట్టణంలోని అన్ని వార్డులలో పండుగలా జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమం. శని త్రయోదశి సందర్భంగా చావోలు శనేశ్వరాలయంలో ఘనంగా శనేశ్వరునికి అభిషేకం. పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా మహిళా సాధికారికతే ధ్యేయంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రతి ఒక్కరూ మద్దతు పలికి తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మంత్రి ఫరూక్, ఎంపీ ఎస్పీవై రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పసుపు కుంకుమ మరియు పింఛన్ల పెంపు పండుగ సంబరాలలో భాగంగా నంద్యాల టెక్కే మార్కెట్ యార్డులో నంద్యాల మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాల వైద్య విద్యాదాన్ పరిషత్ జిల్లా ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మార్చుతామని వైద్య విద్యాశాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. శనివారం నంద్యాల టెక్కే మార్కెట్ యార్డులో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ పుల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పసుపు కుంకుమ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ వైద్య విద్యాశాఖల మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఎస్పీవై రెడ్డి, నంద్యాల శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి, దూదేకుల సంఘం ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ బాబన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారని, ఆ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, నేను వైద్య శాఖ మంత్రిని అయినందుకు నంద్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేయడానికి పూర్తిగా సహకరిస్తానన్నారు. అనంతరం నంద్యాల శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, పొదుపు గ్రూపులలో ఉన్న ప్రతి మహిళకు మన ముఖ్యమంత్రి వర్యులు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నారని, ఇది కూడా ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు మొదటి విడతగా 2,500 రూపాయలు, రెండవ విడతగా మార్చి 3వ తారీఖున బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని 3,500 రూపాయలు, మూడవ విడతగా ఏప్రిల్ 5వ తారీఖు నాడు 4,000 రూపాయలు, మొత్తం 10,000 రూపాయలను అందజేయనున్నారని అన్నారు. 200 రూపాయల పింఛన్లను 1,000 రూపాయలు చేశారని, ఆ 1,000 రూపాయల పింఛన్లను కూడా ఇప్పుడు 2,000 చేశారని, కొంతమందికి 2,500 ఉన్న పింఛన్లను 5,000 చేశారన్నారు. ప్రతి మహిళ తను సొంత కాళ్ల మీద నిలవాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు మన నంద్యాలకు 6,000 కుట్టు మిషన్లను ఇచ్చారని, వారికి శిక్షణ కొరకు ఇప్పటికే 2 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ నెలాఖరికి ఇంకా 8 కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మా భూమా కుటుంబం ఆనవాయితీ ప్రకారం భోజనములు పెట్టి పింఛన్లు ఇస్తున్నామన్నారు. నంద్యాలలోని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరేలా దాదాపు 13,000 గృహాలు నిర్మించుతున్నామని, గృహాలు కూడా పూర్తి అయినాక వాటిని త్వరలో మౌలిక వసతులు కూడా కల్పించి త్వరలో గృహప్రవేశ కార్యక్రమాలు జరిపించుతామన్నారు. నంద్యాల పట్టణంలో రోడ్ల విస్తరణ గావించామని, రోడ్ల విస్తరణ అనంతరం ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్లు కూడా ఏర్పాటు చేశామని, ప్రమాదాలు జరగకుండా చర్యలు గైకొంటామన్నారు. ఈ నంద్యాల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా పసుపు కుంకుమ పథకం 2వ విడత కింద 2,804 స్వయం సహాయక బృందాలలోని 26,321 మంది సభ్యులకు 26,32,10,000 రూపాయల జంబో చెక్కును, పింఛన్దారులకు వ్యక్తిగత పింఛన్ల చెక్కులను పంపిణీ గావించారు. నాకైతే సంతోషం ఉంది. ఎదుటి పరీక్షల క్రమంలో సంతోషం ఎదురుస్తుంటే ఆ సంతోషం ఏదో భాషం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎదురుకొచ్చి సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలి. అప్పుడే మనకు రాదు. ఈ కార్యక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కూడా స్వయంగా పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా పాల్గొనే ఒక అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులైనటువంటి ఎస్పీ రెడ్డి గారు మాట్లాడారు. రైతుల గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది. వాస్తవంలో వారు చెప్పినట్టుగా రైతులకు కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరొకరి కోసం మీ డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి డబ్బులు అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వృద్ధులు కానీ వితంతులు కానీ 3,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఏ దేశం ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సువర్ణ అవకాశాన్ని మీకు అందరికీ అందజేయడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద సంఖ్య వచ్చాం. సమ్మర్ స్టూడెంట్స్ ఏర్పాటు చేశాం. మేము 2 వారాలు నీళ్ళు పెట్టాం. ఇండియా ప్రాంతానికి నీళ్ళు వాళ్ళు అలిగేషన్ చేశాం. మన ఇండియా ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా ఒక నూతన స్థితిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళలందరికీ కూడా ఎస్హెచ్జి గ్రూప్ లో ఉన్న ప్రతి మహిళకి ఈరోజు 10,000 రూపాయల దాకా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడము, దాన్ని ఈరోజు మనం మొదటి విడతగా ఈరోజు 2,500 రూపాయలు మీ అకౌంట్లలో డైరెక్ట్ గా పడే విధంగా, అలాగే తర్వాత ఏప్రిల్లో కానీ మార్చిలో కానీ మిగతా అమౌంట్లు కూడా ఇచ్చే చెక్కులు కూడా ఈ రోజే పంపిణీ చేసుకునే కార్యక్రమంకి ఈ రోజు మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వృద్ధాప్య పెన్షన్లు కూడా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలకి పెంచడం కూడా ఈరోజు వృద్ధులందరూ, అలాగే విడో పెన్షన్ కానీ ఒంటరి మహిళలు కానీ అందరికీ కూడా పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి ఈరోజు 2,000 రూపాయలకి పెంచడం ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, మహిళలు వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆయన ఎట్లయితే మాట ఇచ్చారో ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఈరోజు మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరుగుతోంది. గతంలో చూసుకుంటే 6,000 మందికి కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్ పంపిణీ కూడా ఇదే మార్కెట్ యార్డ్ లో మనం జరుపుకోవడం జరిగింది. అలాగే మిషన్ తీసుకున్న వాళ్ళందరూ అది పనికి రాకుండా పోయే విధంగా కాకుండా వాళ్ళందరూ దాన్ని ఉపయోగించుకునే విధంగా ఈరోజు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళు సొంతంగా సంపాదించుకునే విధంగా కూడా ట్రైనింగ్ ఇచ్చినారు. ఈరోజు ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఈరోజు మనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ 2 ట్రైనింగ్ సెంటర్స్ ఓపెన్ చేశాం. ఇంకా ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఈ నెలాఖరు లోపల ఇంకా 6-7 ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే భూమనాయక రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూసుకుంటే ఇదే మార్కెట్ యార్డ్ లో 10,000 మందికి ఆ రోజు పెన్షన్లు, రేషన్ కార్డులు, భోజనాలు పెట్టి మీద ఏర్పాటు చేసిన సందర్భాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ రోజు భూమనాయక రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఈరోజు అన్ని హామీలు కూడా మనం పూర్తి చేసుకున్నామని చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాము. దానికి సహకరించిన వేదిక మీద ఉన్న మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా మరోసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భూమనాయక రెడ్డి గారు చెప్పినట్టుగా 10,000 మందికి ఆ రోజు సొంతింటి కరెంట్ నిజం చేస్తామని చెప్పినట్టుగా ఈ రోజు ఇప్పటికే మనం 10,000 మందికి అపార్ట్మెంట్ అలాట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పసుపు కుంకుమ సంబరం పింఛన్ ఉత్సవంలో భాగంగా ఆలగడ్డ పట్టణంలోని నగర పంచాయతీ కమిషనర్ మెప్మా ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మంత్రి అఖిల ప్రియ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 6,000 మంది మహిళలకు పసుపు కుంకుమతో పాటుగా పెరిగిన మొత్తాలతో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పెద్దగా ఆడపడుచులకు పసుపు కుంకుమ 2వ విడత ఇచ్చారన్నారు. మన ఇంట్లో తండ్రి, అన్న, తమ్ముడు చేయలేని పని ముఖ్యమంత్రి మహిళలకు అందిస్తున్నారన్నారు. రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మహిళలతో పాటుగా అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి సంక్షేమం అందించారన్నారు. తనకు తల్లి, తండ్రి లేరని మీలోనే వారిని చూసుకుంటూ మీ బాగోగులు చూస్తామన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఆపద్ బాంధవుడు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి అఖిల ప్రియను ఆదరించాలని, మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఉషారాణి, కమిషనర్ వెంకటరామిరెడ్డి, జడ్పీటీసీ భూమా వీరభద్రారెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, మెప్మా అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గతంలో పెన్షన్లు రాక ఎంత ఇబ్బందులు పడినాము. ఇదే ఆఫీసులో ఎంతమంది నా కాడికి అర్జీలు తీసుకొని వచ్చినారు, మాకు పెన్షన్ లేవు, మాకు ఇల్లు లేవని చెప్పి ఎంతో మంది నా దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు పెన్షన్లు కానీ, బియ్యం కార్డులు కానీ, ఇల్లు కానీ, స్థలాలు కానీ మీరు అడిగినవన్నీ కూడా ఈరోజు కష్టాల్లో ఉన్నా కూడా
రుణాలు వర్షంలాగా మీకు కురిపిస్తున్నారంటే మరి ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారో దాని వెనక ఎంత కృషి ఉందో ఎంత కష్టం ఉందో మనం అందరం కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు జరగలేదు అభివృద్ధి కార్యక్రమాలు, ఎప్పుడు కూడా జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి. దాన్ని అడ్డుకోవడానికి కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో మీరందరూ కూడా నిజంగా నేను ఎన్ని జన్మలు ఎత్తినా మీరు రుణం తీర్చుకోలేదు. బతుకున్న వ్యక్తులకి ఓటు వేసి గెలిపించడం వేరు, ఒక చనిపోయిన మహిళకి ఓటు వేసి గెలిపించే నిజంగా ధైర్యము ఆ ఆలోచన మనసు ఉంది అంటే అది కేవలం ఆలగడ్డ ప్రజలకి మాత్రమే దక్కుతుంది. ఇచ్చిన మీ అందరికీ సేవ చేయడానికి ఈరోజు మేమందరం కూడా ఉన్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అమ్మగారిని అమ్మమ్మ గారిని అందరినీ ఈ రోజు అఖిలమ్మ గారికి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు ఈ 45,000 మంది అఖిలమ్మకు ముక్త గంటంతో అందరూ ఆశీర్వదించాల్సిన రోజులు దగ్గరికి వచ్చాయని చెప్పి మీకందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఏదో చేస్తాం, ఇంకోటి చేస్తాం, అది చేస్తామని వారిని నమ్మొద్దు దయచేసి. ఇప్పుడు చేసి చూపించాం, మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. ఇది మా పద్ధతి, మా అఖిలమ్మ గారి పద్ధతి, తెలుగుదేశం పార్టీ పద్ధతి. చేసి చూపిస్తామని చేసినాం. ఈ రోజు చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటారో లేకపోతే చేయబోయిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటారో మీరే నిర్ణయించుకోండి. కానీ ఎవరైతే సహాయం చేసినారో వాళ్ళని మరవకూడదు. సహాయం చేసిన వారిని, ఆపదల్లో ఆదుకునే వారిని ఖచ్చితంగా ఈ 3 నెలల్లో రాబోయే రోజుల్లో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిన మహిళా సోదరులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలలో భాగంగా పంపిణీ గావించుతున్న అన్ని రకాల పింఛన్లను రెండింతలు చేశారని నంద్యాల శాసనసభ్యులు భూమా బ్రహ్మానంద రెడ్డి అన్నారు. శనివారం కానాల గ్రామంలోని బుగ్గ రామేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఎంపీడీఓ భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన పసుపు కుంకుమ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి నంద్యాల శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి, దూదేకుల సంఘం ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ బాబన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆడపడుచులకు తోబుట్టువుగా పసుపు కుంకుమ 2వ విడత కార్యక్రమంలో భాగంగా 10,000 రూపాయలు అందించుతున్నారని, ఈ రోజు నుండి అమలు జరుగుతుందని, ఈ 10,000 రూపాయలను కూడా 3 విడతలుగా అనగా మొదటి విడత ఫిబ్రవరి 2వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2,500 రూపాయలు, 2వ విడతగా మార్చి 2వ తారీఖున బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని 3,500 రూపాయలు, 3వ విడతగా ఏప్రిల్ 5వ తారీఖు నాడు 4,000 రూపాయలను, మొత్తం 10,000 రూపాయలను అందించుతారన్నారు. పింఛన్లు దాదాపు 17 రకాల పింఛన్లను ప్రతి పింఛన్ రెండింతలు చేసి పంపిణీ గావించుతున్నామని ఆయన అన్నారు. కానాల గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మీ గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో పొదుపు గ్రూపుల వారికి పొదుపు భవనం నిర్మాణ పనులు మొదలు పెట్టామని, అది కూడా త్వరలో పూర్తి గావించుతామన్నారు. ఈ రోజు నంద్యాల మండలంలోని కానాల గ్రామంలో 127 గ్రూపులలోని 1145 మందికి పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా చెక్కుల పంపిణీ, పింఛన్ల పంపిణీ కార్యక్రమాలలో భాగంగా 814 మందికి పింఛన్లు పంపిణీ గావించుతున్నామన్నారు. పసుపు కుంకుమ కార్యక్రమం పింఛన్లకు సంబంధించిన చెక్కులను అతిథులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి, ప్రజాప్రతినిధులు, మెప్మా సిబ్బంది, పొదుపు గ్రూప్ మహిళలు, గ్రామ ప్రజలు, దేవస్థానం చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. అలాగే 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ఇప్పుడు 2,000 రూపాయలుగా ఈరోజు పంచుకోవడం కూడా ఈరోజు చాలా సంతోషమైన పరిణామంగా మనం చూసుకోవాలి. అలాగే మహిళలందరికీ కూడా 10,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నారు. మొదటిసారి కాదు ఇది, గత సంవత్సరాల కాలంలో కూడా ఎన్నికల సమయంలో 10,000 రూపాయలు ఇప్పటికే మహిళలు ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది రెండోసారి కూడా మహిళలకి ప్రోత్సాహం ఉండాలని చెప్పి వాళ్ళకి ఈ 10,000 రూపాయలు ఈ రోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు మనందరం చూసుకుంటే మహిళల పట్ల ముఖ్యమంత్రి గారు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో కూడా మీరందరికీ తెలుసు. 50 లక్షల రూపాయలతో శ్రీనిధి భవనం కూడా నిర్మాణం కాబోతుంది. మహిళలందరూ కూడా గ్రూప్స్ వాళ్ళు ఏదైనా మీటింగ్స్ పెట్టుకోవాలన్నా నంద్యాల మండలం వాళ్ళందరూ కూడా
శ్రీశక్తి భవన్ ఉపయోగించుకోవాల్సిందిగా కూడా అందరికీ కోరుతున్నాను. నంద్యాల పట్టణంలోని అన్ని వార్డులలో పసుపు కుంకుమ కార్యక్రమం పండుగలా జరిగింది. నంద్యాల ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 2, 9, 10 వార్డులలో పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 1వ వార్డు నాయకులు మధు, సోమన్న, కాసిం, 2వ వార్డు కౌన్సిలర్ గోరు ముర్తుజా, 9వ వార్డు కౌన్సిలర్ పడగండ్ల సుబ్రహ్మణ్యం, 10వ వార్డు కౌన్సిలర్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. మళ్ళా మన నింద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మారెడ్డి గారు ఒక ఎవరు పోయినా కానీ ప్రతి ఒక్కరు పోయినా కానీ డిపార్ట్మెంట్కి ఫోన్ తగిలించి ఎంబడే పనులు చేయడము, రోడ్డు వేయడం కానీ, కాలువలు వేయడం కానీ, నీళ్ళు వస్తేనేమి ప్రతి ఒక్కటి పనులు బ్రహ్మాండంగా చేసుకుని వస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఈసారి ఆయన గెలిస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రజలకి కోరుతున్నాను. ఖచ్చితంగా గెలుస్తాడు. ప్రతి ఒక్క వీధికి సందుకు నీళ్ళు వేయడం, కాలువలు వేయడం, మొత్తం పనులలో ఒక్క పింఛను కొద్ద లేకుండా ఇవ్వడం జరిగింది మన ఎమ్మెల్యే పట్టుకొని. ఈసారి కూడా ఆయన గెలిపిస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రజలకు కోరుతున్నాను. మళ్ళీ ఏ రోజులు వస్తే ఎటువంటి జరుగుతుందో ఏం లేదు. కాబట్టి ఈయన చాలా మంది తన యొక్క దాతృత్వాన్ని చాటుకున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున 1000 రూపాయలు ఉన్నటువంటి వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ 2000 రూపాయలకు పెంచటం, అదేవిధంగా వికలాంగుల యొక్క పింఛన్ను 1500 నుంచి 3000 రూపాయలకు పెంచి ఈ అందరి ప్రజల యొక్క మనసుల్లో చిరస్థాయిగా నిలిపినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి యొక్క మారు ప్రజలందరి పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మన 10వ వార్డులో కొత్త పింఛన్లకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఈ విధంగా కొత్త పింఛన్లు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దాదాపు ఒక 80-90 పింఛన్ల వరకు ఈరోజు మన కొత్త పింఛన్లు శాంక్షన్ అయినాయి. వికలాంగులు కానీ, ఒంటరి మహిళా పింఛన్లు కానీ, ఒంటరి మహిళా పింఛన్లు అందరికీ ఇస్తున్నాము. ఈరోజు సుమారు ఒక 90 మందికి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేస్తాము. ఈరోజు మన 10వ వార్డులో ఒక పండగ వాతావరణం ఏర్పడింది. మన ఈ షుగర్లు, బీపీలు ఉన్న కాలంలో 1000 రూపాయల పింఛన్లు 2000 అయినందుకు మన వార్డులో అందరూ చాలా సంతోషపడుతున్నారు. రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఆదరిస్తారని, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి కూడా మన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నంద్యాల చాబోల్ రోడ్డులో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ఆవరణలోని శనేశ్వర ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా శనేశ్వరునికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ధనంజయ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సమీప భక్తులు అధిక సంఖ్యలో హాజరై శాస్త్రోక్తంగా శనేశ్వరునికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ గావించారు. శనేశ్వరుని అభిషేక కార్యక్రమం విశేషాలు మీకోసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పసుపు కుంకుమ సంబరం, పింఛన్ ఉత్సవం. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి ఫరూక్, ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యే భూమా. ఆలగడ్డలో ఘనంగా పసుపు కుంకుమ సంబరం, పింఛన్ ఉత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అఖిల. మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల పట్టణంలోని అన్ని వార్డులలో పండుగలా జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమం. శని త్రయోదశి సందర్భంగా చాబోలు శనేశ్వరాలయంలో ఘనంగా శనేశ్వరునికి అభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.